తాను కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు కావాలని అనుకోవడం లేదని, కానీ వివాదాలే వెతుక్కుంటూ వస్తున్నాయని అన్నారు కర్నూలు రేంజ్ జేజీ కోయా ప్రవీణ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గొడవలపై ఐ న్యూస్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రక్తపాతంతో స్టార్ట్ అయితే దానికి సంబంధించిన విమర్శలు మాత్రం డిఐజీ మీద పడుతున్నాయి. అసలు కర్నూలు రేంజ్ డిఐజీ ఎందుకు ఈ యొక్క విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు? ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోయపడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు రక్తపాతం కావడానికి కారణం లేదనుకుంటున్నారు? రక్తపాతం అనేది ఆ ప్రాంతానికి ఉన్న చరిత్ర బట్టి ఈ యొక్క గలాటాలు జరగటం కానీ హింస జరగటం అనేది జరిగిందండి. ఈ విమర్శలకు మూల కేంద్రం ఆ రోజు కొంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పులివెందుల డిఎస్పీ కార్యాలయానికి వచ్చి ఉన్నారు. వాడు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పడం జరిగింది. ఒక 3 ఛానల్ వాళ్ళు రాముడితో కపివర్ణుడు ఇట్లానే పదాన్ని రాముడితో కపివర్ణుడు అట్లనే అన్నట్టు వక్రీకరించి కట్ కాపీ పేస్ట్ చేసి వెనక్కి ముందుకు తిప్పి వారి సొంత పాండిత్యాన్ని దానికి కలిపి కాంట్రవర్సీ చేశారండి. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. అయితే చెప్పిన ఒక మాట, ఇంత పోలీసులు ఉండబట్టే తలల్లో తెగిపడలేదు అన్న పాయింట్ ఒకటి కాంట్రవర్సీ అయితే, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు, మీకు పొలిటికల్ జాండరీస్ వచ్చిందని చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? మొత్తంగా ఈ యొక్క ఎన్నిక ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఎన్నిక గురించి అడిగితే నేను చెప్పగలుగుతా, కానీ మాజీ మంత్రి గారు ఏమన్నారంటే వారికి ఉన్న వాక్ స్వాతంత్రం మాకు ఉన్నదండి. మేము ఓన్లీ మీరు స్పెసిఫిక్ పాయింట్ మీద అడిగితేనే మేము చెప్పగలుగుతాం. అయితే పేరుని అని స్పష్టంగా చెప్తున్నారు, పోలీసులకు పొలిటికల్ జాండరీస్ వచ్చింది, వాళ్ళు అదే కోణంలో చూస్తున్నారు కాబట్టి ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళని అణచివేస్తున్నారు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు, యథేచ్ఛగా అధికార పార్టీ వారికి స్వాతంత్రం ఇస్తున్నారు అన్నది వారిని మాట్లాడుతున్న పద్ధతి. దానిపై మేమేం స్పందిస్తామండి. వారి వాక్ స్వాతంత్రం వారికి ఉంటుంది. మేము ఓన్లీ మా డ్యూటీకి రిలేటెడ్ ఇష్యూస్ మనం చెప్పగలుగుతాం. కొంత అయితే ఇనీషియల్లీ వాళ్ళు కొంత గలాట్ అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. సరే, అయితే ఈ యొక్క ఎన్నిక అన్నది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకా గొడవలు జరిగే అవకాశం ఉందా? అంటే అక్కడ ఉన్న నేపథ్యం, పొలిటికల్గా ఉన్న పరిస్థితులు కానీ మిగతా అన్ని విషయాలు కూడా చాలా హాట్గా ఉన్న పరిస్థితి. అంటే మీరు దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు, లేదా ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? సార్, మనకు అక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ముందు కాలం మారిపోయింది, జనం హింసలో కల్చర్ మారిపోయింది, అలాంటివి ఏ ఉండవు అనే దాని మీద మనం చూసాం. కానీ జరిగిన తర్వాత ఏంటంటే మనకు ఉండే ప్రణాళిక మనకుంది. అది ఉన్నదే 9 ఊర్లు కాబట్టి చాలా దాన్ని పెద్ద అదుపు చేయడం కష్టం కాదు. కాకపోతే ఇప్పుడు ఆ పులివెందుల మండలంలో 1,50,000 జనాభా ఉంటే 70,000 ఓటర్లు మున్సిపాలిటీలో ఉంటే 10,000 ఓటర్లు మాత్రమే ఈ యొక్క జెడ్పీటీసీ క్షేత్రంలో ఉన్నారు. సో 10 విలేజ్లు మనం కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మన కల్చరు మారిపోయి ఉంటారు, ఏముంది ఇప్పుడు ఇవన్నీ వదిలేశారన్న దాని మీద వాళ్ళ పాత కక్షలన్నీ పాత ఏవైతే ఉన్నాయో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని పాతవన్నీ తీర్చుకున్నారు. కాబట్టి మన యొక్క దానికి తగ్గట్టుగానే మన యొక్క చర్యలు ఉంటాయి. సో మనకు పక్క ప్రణాళిక ఉంది. ఎటువంటి హింస లేకుండా కూడా స్మూత్గా మేము కండక్ట్ చేస్తాం. అంటే ఒక డిఐజీ స్థాయి అధికారులు ఉన్న కోయా ప్రవీణ్ ఎందుకు ప్రతిసారి కూడా ఏ అంశం తలెత్తినప్పటికీ కూడా అటు హత్యలు జరిగినా లేకపోతే ఇంకొక క్రిమినల్ యాక్టివిటీ జరిగినా పొలిటికల్గా చూసుకున్నా మీరే ఎందుకు సెంట్రిక్గా మారుతున్నారు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు, మీరే ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే స్పష్టమైన తెలుగులో మాట్లాడటం వల్ల అవుతున్నామండి. అర్థం కాకుండా వచ్చిరాని సగం ఇంగ్లీష్ సగం తెలుగులో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తే ఏమి ఉండదు. సో అర్థం కాని స్పష్టమైన తెలుగులో మాట్లాడటం మీరు ఇచ్చిన సలహా మేరకు తగ్గించుకుని సగం హిందీ సగం తెలుగు సగం ఇంగ్లీష్లో అర్థం కాకుండా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారండి ఇంక నుంచి. అయితే మొత్తంగా పులివెందుల ఎన్నిక అన్నది శాంతియుతంగా జరుగుతుంది అని నమ్మచ్చా? 100% శాంతియుతంగా జరిపిస్తామండి. ప్రజలు తమ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛాయుతంగా దాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాం. ఇది ప్రవీణ్ చెప్తున్నది. వీడియో జర్నలిస్ట్ రామ్తో